హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ. మరి కాలుష్య నియంత్రణ అంటే ఏంటిది? అసలు ఫస్ట్ కాలుష్యం అంటే ఏంటిది అని చూసుకున్నట్టయితే మనకు లభించే గాలి, నీరు, నేల, తర్వాత శబ్దం, ఈ మూడు పూర్తిగా చెడిపోవడమే ఇక్కడ కాలుష్యం. కాబట్టి ఈ కాలుష్యాన్ని మనము నియంత్రించుకోకపోయినట్టయితే మన భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి దొరకదు, స్వచ్ఛమైన నీరు దొరకదు, శబ్దం విపరీతంగా పెరిగిపోయి మన చెవులు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేల కాలుష్యం జరిగినట్టయితే ఫ్యూచర్లో మనకు పంటలు పండకుండా తయారైపోయి మనకు తినడానికి తిండి దొరికిన పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనము ఈ కాలుష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ముందుగా మనము యొక్క గాలి కాలుష్యం అనుకున్నాం. మరి గాలి కాలుష్యం ఎట్లా అవుతుంది అని చూసినట్టయితే ఇక్కడ వెహికల్స్ విడిచిపెట్టే పొగ కావచ్చు, లేకుంటే ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ కావచ్చు, లేకుంటే ఈ పండగలకు ఏవైతే మనము ఓన్లీ దీపావళికి అనుకున్నాం, కానీ ఇప్పుడు పుట్టిన కాడ నుంచి సచ్చిన వరకు కూడా ఇక్కడ అన్ని రకాలకు ఈ పటాకులే కాలుస్తూ ఉన్నారు. పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకుడు వచ్చినా, ఒక సెలబ్రేషన్ చేసినా, ఇంకోటైనా లాస్ట్కు చనిపోయేటప్పుడు ఈ పటాకులు కాల్చడం ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి వీటితో విపరీతమైన ఏదైతే గాలి కాలుష్యం జరుగుతూ ఉన్నది, గాలి కాలుష్యం అవుతూ ఉన్నది. కాబట్టి మరి వీటిని నివారించాలంటే మనము చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నీటి కాలుష్యం. ఈ నీటి కాలుష్యం ఏంటంటే మనము మన పరిసరాల్లో ఉన్న వ్యర్థాలను తీసుకెళ్ళి మరి స్వచ్ఛమైన నీటిలో కలుపుతూ ఉన్నారు. మనకి ఎక్కడి నుంచి అయితే నీరు వస్తుందో ఆ నదులలో కలిపి వాటిని కలుషితం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఫ్యాక్టరీల నుంచి వెలువడే ఏదైతే మురుగునీరు ఉందో ఆ నీరును కూడా మనము వాటిలోకి పంపిస్తూ ఉన్నాం. తర్వాత అవన్నీ కూడా కలుషితమైపోయి, నదులు కలుషితమై అది భూమిలో కూడా ఇంకిపోయి తర్వాత ఈ యొక్క నీటి కాలుష్యం జరుగుతూ ఉంది. తర్వాత నేల కాలుష్యం చూసినట్టయితే మరి నేల కాలుష్యం మరి ఈ నేలను పూర్తిగా కూడా సారవంతమైన నేలను సారవంతం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పెట్టే వివిధ రకాలైన పంటల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకు ఇప్పుడు పంట పండించేది ఒక బిజినెస్ లాగా తయారు చేసుకొని మరి ఆ బిజినెస్ మనకు మంచి లాభాలు రావాలని చెప్పి ఈరోజు భూమిని కూడా పూర్తిగా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా ఉపయోగించి మరి నేలను పూర్తిగా కలుషితం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ మనకు భూమి కలుషితం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్లాస్టిక్. కాబట్టి ఈ ప్లాస్టిక్ను వాడకం తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఈ యొక్క ప్లాస్టిక్ను తగ్గియడం లేదు. కాబట్టి ఇట్లా పోతా ఉంటే భూమి అనేది లేకుండా పోయి మొత్తం ప్లాస్టిక్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం నివారించకపోతే ఇక్కడ మనకు కాలుష్యం అనేది నియంత్రణ కాకుండా ఉండదు, అంటే నియంత్రణ కాదు. కాబట్టి ఇంకా మనం ఏదైతే అనుకున్నామో నేల కాలుష్యం అనుకున్న శబ్ద కాలుష్యం చూసినట్టయితే ఈ శబ్ద కాలుష్యంలో ఇప్పుడు వివిధ రకాల హారన్స్ కావచ్చు, లేకుంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే పెద్ద పెద్ద సౌండ్లు కావచ్చు, ఇంకో సౌండ్ కావచ్చు. తర్వాత ఇప్పుడు సిటీలో చూసినట్టయితే హారన్ల విషయంలో మరి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క కారును పట్టుకొని స్కూల్కి పోతా ఉన్నాడు, మళ్ళీ కారు పట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ 100 కార్లు హారన్ కొడితే పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. అక్కడ వాటి వల్ల వచ్చే పొగ వల్ల ఇక్కడ వాయు కాలుష్యం అవుతూ ఉంది, ఇంకోటి హారన్ల వల్ల శబ్ద కాలుష్యం అవుతూ ఉంది. మరి ఇవన్నిటి మనము నష్ట నివారణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది చూసుకోవాలి. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక స్కూల్కి 100 మందిని తీసుకెళ్ళి ఒక బస్సే కావాలి తప్ప 100 కార్లు మనకు నడవనియద్దు. ఎందుకంటే 100 కార్ల నుంచి వచ్చే శబ్దం కావచ్చు, లేకుంటే ఆ పొగ కావచ్చు, మనకు పొల్యూట్ కావడానికి అవకాశం ఉంటుంది. గాలి కావచ్చు, లేకుంటే సౌండ్ కావచ్చు. కాబట్టి తర్వాత ఏదైతే ఈ నేల కాలుష్యం జరుగుతుందో ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి ప్లాస్టిక్ ఎక్కడ వాడకుండా చూసి తర్వాత ఈ ఎరువులు ఏవైతే వేస్తూ ఉన్నారో ఇవి
ఈ రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువును తయారు చేస్తూ సేంద్రియ ఎరువులను వాడుకున్నట్టయితే ఈ యొక్క మనకేదైతే ఉందో ఈ నేల కాలుష్యం అనేది కాకుండా ఉంటుంది. తర్వాత నీటి కాలుష్యం మనం చూసినట్టయితే నీటి కాలుష్యం మరి ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఆ వేస్ట్ వాటర్‌ని ఒక దగ్గర స్టోర్ చేసి దాన్ని మరి మళ్ళా మళ్ళీ అంటే మనం మళ్ళీ మంచిగా మార్చడానికి ఏమన్నా అవకాశం ఉంటే మంచినీటిగా చేంజ్ చేసుకొని అవన్నీ అక్కడనే ఉంచుకొని తర్వాత నదులలకు మనము ఏదైతే మనము ఈ పరిసరాల్లో ఉన్న వేస్ట్ చెత్తని తీసుకుపోయి నదులలో పడేయకుండా, వాగులలో పడేయకుండా, గంగలో పడేయకుండా మనం జాగ్రత్త వహించినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క నీటి కాలుష్యం అనేది ఉండదు. మరి ఈ వాతావరణ కాలుష్యం అనేది మనం మనం గమనించుకోకపోతే తర్వాత మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటది. తర్వాత మనం ఇంకోటి ఏమనుకున్నాం, పర్యావరణ పరిరక్షణ. అసలు పర్యావరణం అంటే ఏంటిది? అంటే పర్యావరణం అంటే మనం ఏదైతే సహజ వనరులు ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఖరాబ్ చేసుకోవడమే ఇక్కడ అంటే దాన్ని కాపాడుకోవడమే పర్యావరణం. కాబట్టి ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటది. మరి పర్యావరణం ఏమనుకున్నాం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గాలి కావచ్చు, నీరు కావచ్చు, నేల కావచ్చు, లేకుంటే ఈ యొక్క జంతువులు కావచ్చు, లేకుంటే పక్షులు కావచ్చు, లేకుంటే ఈ చెట్లు కావచ్చు. మరి ఇవంతా కలిపితేనే మనకు పర్యావరణం. కాబట్టి ఈ పర్యావరణం పరిరక్షించుకోవాలంటే ఇవన్నిటిని మనము ఈ సహజ వనరులు మనకు దొరికే సహజ వనరులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. మరి వీటన్నిటిని కూడా మరి ఏం చేస్తున్నారు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే గాలిని కాలుష్యం చేస్తా ఉన్నారు. మరి విపరీతమైన చెట్లు నరికేస్తా ఉన్నారు. ఈ చెట్లు నరికేయడం వల్ల ఏమైపోతా ఉంది? ఇక్కడ మనకు అడవి అనేది తగ్గుకుంటూ పోతుంది. అడవి అనేది తగ్గుకుంటూ పోవడం వల్ల ఏమైపోతది? మన చెట్లు ఏం చేస్తాయంటే మనము విడిచిపెట్టే కార్బన్ డయాక్సైడ్‌ను అవి తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది చెట్టే లేకుంటే ఆక్సిజన్ లేకుండా పోతది. తర్వాత మరి ఇంకా ఈ భూములన్నీ కూడా ఖరాబ్ అయిపోతా ఉన్నాయి. తర్వాత ఈ జంతువులు మనం అడవి లేకుండా చేస్తే జంతువులు ఉండేదే మనకు అడవిలో ఉంటాయి. కాబట్టి అడవిని అంతా లేకుండా చేస్తే జంతువులు మరి ఎక్కడ బ్రతకాలి? మరి పక్షులు ఎక్కడ బ్రతకాలి? ఈ పక్షులు, జంతువులు లేకున్నట్టయితే ఈ యొక్క మనకేదైతే ఈ ఆహారపు సైకిల్ అనేది జరగదు. ఆహారపు సైకిల్ జరగకపోతే రేపు మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఆహారపు సైకిల్ అంటే ఒకదాన్ని ఒకటి తింటది. ఒకదాన్ని ఒకటి తింటది. కాబట్టి ఇవన్నీ మరి మనకు పురుగులుండాలి, కీటకాలుండాలి, చెట్లు ఉండాలి, జంతువులుండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనకు మన జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలుంటాయి. కాబట్టి వీడిని ఎట్టి పరిస్థితుల గవర్నమెంట్లు కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని ఏం చేయాలంటే వాటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన నేలను రక్షించుకోవాలి. నేల పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. నేల పొల్యూట్ కాకుండా చూసుకోవాలంటే ప్లాస్టిక్ తగ్గియాలి. ఎరువులు తగ్గియాలి. ఇవన్నిటిని మనం కాపాడుకోవాలి. మరి జంతువులను కాపాడుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టే జంతువులు అసలు కొన్ని జంతువులు అసలు కనబడకుండా పోతా ఉన్నాయి. వెనకట నక్క ఉండే, ఇప్పుడు నక్క అనేది కనబడతలేదు. తోడేళ్ళు కనబడతలేవు. ఇప్పుడు కోతులైతే మొత్తం అడవిని విడిచిపెట్టి ఊళ్ళ మీద పడతా ఉన్నాయి, సిటీల మీద పడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాటికి సంబంధించిన వాటికి ఫుడ్ దొరకట్లేదు. చెట్లను నరికేస్తా ఉన్నారు. కాబట్టి ఈ చెట్లను నరకడం అనేది ఆపాలి. ఈ చెట్లు నరకడం ఆపినట్టయితే, లేకుంటే ఒక చెట్టు నరికితే 100 చెట్లు పెట్టాలనేది ఒక కండిషన్ పెట్టాలి. ఒక 100 సంవత్సరాల చెట్టును మనం ఈరోజు ఏం చేస్తానంటే మన అవసరాల కోసం, తాత్కాలిక అవసరాల కోసం ఆ చెట్టును నరికేస్తాను. ఒక 100 సంవత్సరాల చెట్టు పెరగాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. మనం చిన్న పిల్లల దగ్గర నుంచి మనం పెద్దవాళ్ళ వరకు మనం ఎంత కష్టపడుతున్నామో చూడండి. చెట్టు కూడా అలానే. దాన్ని అంటే పుట్టినప్పటి నుంచి అది పెరగాలి. మనకు ప్రకృతి వరం ఏందంటే అడవిలో పెట్టే చెట్లకి ఎవరు కూడా నీళ్లు కొట్టరు, మందులేయరు, వాటికి పెస్టిసైడ్లు ఎయరు, వాటికి చుట్టూ కంచె వేయరు, ఏమేయరు. అవి పెరుగుతూనే ఉంటాయి. మరి వాటిని కూడా మనం ఈరోజు అలాంటి సంపదను మనం ఈరోజు నాశనం చేసుకున్నట్టయితే రేపది మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రకృతి అనేది మనకు ఈ పర్యావరణంలో చెడిపోయినట్టయితే ఈ వాతావరణాలలో ఇక్కడ సమతుల్యత లేని సందర్భం వస్తుంది. కాబట్టి ఈ ఫ్లడ్స్ రావడం కావచ్చు, ఈ భూకంపాలు రావడం కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే మాకు దగ్గర మేడారంలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఏదో అంటే ప్రకృతి వైపరీత్యం జరిగి చెట్లు ఒక పెద్ద చెట్లు అంటే ఒక 100 సంవత్సరాల చెట్టు కానుంచి కావచ్చు మొత్తం ఇట్లా లేసి మీదికెక్కి అంటే మీదికి పడి మొత్తం కూడా ఒక 5 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా ఒక్క చెట్టు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ వాతావరణంలో మనమైతే పర్యావరణం ఈ సమతుల్యత లేకుండా చేసుకోవడం ద్వారా ఈ వాతావరణ సమతుల్యత అనేది చెడిపోతుంది. కాబట్టి ఇవన్నిటిని మనకిప్పుడు
ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. అంటే అవి అంటే వర్షాలు కొట్టాల్సిన టైంలో కొట్టకుండా ఈ వాతావరణంలో మార్పులను వాటిని అన్వయింపజేసుకోకుండా అవేం చేస్తున్నాయి, ఒక టైంలో రావాల్సిన ఒక టైంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి సందర్భంలో విపరీతమైన ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు. మరి ఎండ చూస్తే విపరీతంగా ఎండ కొడతా ఉంది. కాబట్టి ఈ ఎండలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఈ వాతావరణం అనేది పొల్యూట్ అవ్వడం ద్వారా, ఈ చెట్లను లేకపోవడం ద్వారా. కాబట్టి ఇవన్నిటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెట్లను కాపాడుకోవాలి, జంతువులను కాపాడుకోవాలి, కొత్త పక్షులను కాపాడుకోవాలి. ఇప్పుడు పక్షులను కాపాడుకుంటే మనకు చిన్న చిన్న కీటకాలు మన పొలాలను తినకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మనం పక్షులను చంపేస్తా ఉన్నాం, చెట్లను చంపేస్తే పక్షులు లేకుండా పోతా ఉన్నాయి. అవి లేకుండా పోయిన వల్ల మనం పురుగులు చావడానికి మనం పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నాం. అవి అటు చచ్చినాయి, వీటి చచ్చిపోయినాయి. మనకు వాతావరణం ఎట్లా ఉంటుంది? పర్యావరణం అంటే ఈ యొక్క ఇలా మనకు మంచి వాటర్ దొరుకుతుంది, మంచి గాలి దొరుకుతుంది, మంచి ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క ఏదైతే మనం కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం మనము అందరం కూడా నాది అనుకొని పనిచేసినట్టయితే చాలా మంచి మనకి ఏదైతే సహజ వనరులు అనుకున్నామో అవన్నీ కూడా మనకు మంచిగా దొరకడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్.